దేవుని మందిరంలో ఉండాలి. ఇది ఉండాల్సిన స్థలం. మందిరానికి రాకుండా ఇంట్లో ఉన్నావనుకో, ఆ తర్వాత నేను ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? ఐమాక్స్ థియేటర్లో ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతాడు. ఉండాల్సిన చోట నువ్వు ఉండకపోతే ఉండకూడని స్థలంలో ఉండే ప్రమాదం ఉంటుంది. చేయాల్సిన పని నువ్వు చేయకపోతే చెయ్యకూడని పని చేసేటట్లుగా సాతాను నిన్ను రేపటం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని ప్రతి బిడ్డ సాతాను తంత్రమును ఎరిగిన వారై, ఆమేన్, సాతాను తంత్రమును ఎరిగిన వారై భయముతో వణుకుతో మన రక్షణ కాపాడుకుందుము గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. సరే, ఏమైందిలే ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే అనుకున్నాడు. బిడ్డలారా వినండి, ఎప్పుడైనా భక్తి జీవితంలో అశ్రద్ధ చూపిస్తే ఆ అశ్రద్ధే ఆ చిన్న కొమ్మే పెరిగి 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 పెద్దదై ఆకాశ నక్షత్రం లాగా దేవుని కొరకు వెలిగేటువంటి నిన్ను, ఆ మాట నేను అంటానికి భయపడుతున్నాను, భ్రష్టుడిగా మారుస్తుంది. అశ్రద్ధ. ఈరోజు వాక్యం చదవకపోతే ఏమైందిలే, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ఈ ఒక్కరోజు ప్రొద్దున్నే లేవకపోతే ఏమైందిలే అని భక్తి జీవితాన్ని ఎప్పుడైనా నువ్వు అశ్రద్ధ చేస్తే ఆ అశ్రద్ధ అనే చిన్న కొమ్మె పెరిగి 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 పెద్దదై నక్షత్రం లాంటి నిన్ను నేలకు కూలుస్తుంది. సరే, మెద్ది మీదకి ఎక్కాడు. చూడరాని దృశ్యం చూశాడు. అసలు దావీదు ఎవరు? ఒక స్థలంలో అంటాడు, దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయి అన్నాడు. అంటే దావీదు ఎలాంటి వాడంటే కళ్ళతో కూడా పాపం చేయటానికి ఇష్టపడని ఒక యోబు లాంటి జీవితం కలిగినటువంటి వాడు. ఏమంటే దావీదే మామూలు వ్యక్తి కాదండి. ఒక స్థలంలో అంటాడు, నేను ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుట యెహోవాను చూచుకొనుచున్నాను. మరో చోట అంటాడు, నా కన్నుల ఎదుట దేవుని కృపను ఉంచుకొని ఉన్నాను అంటాడు. అంటే 24 గంటలు కృపను చూసేవాడు, 24 గంటలు దేవుని చూసేవాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా తన కనులు తిప్పుకునేటువంటి వాడు. అంటే పాత నిబంధనలో యోబు ఎంత భక్తి కలిగిన వాడో, చూపులతో కూడా పాపం చేయకుండా అంత భక్తి జీవితం జీవించిన వాడు. నెక్స్ట్ ఎవరు? దావీదు. ఇప్పుడు మిద్ది మీదకి ఎక్కాడు. తెలియకుండా కొన్నిసార్లు మనకి కొన్ని కళ్ళకు కనపడతాయి. మొదటి చూపు తప్పు కాదట. తలదిప్పి మరలా రెండోసారి మూడోసారి చూస్తే అది తప్పు అంట. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఓహో, మొదటి చూపు తప్పు కాదు అన్నాడు కాబట్టి, రెండో చూపు మూడో చూపు తప్పు అన్నాడు కాబట్టి చూపు తిప్పకుండా అట్టాగే చూస్తే పోలేదా అని అనుకునేరు కాక. కొంతమందికి ఇట్లా ఉపయోగపడుతుంది, ఇట్లా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆలోచించండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయని ఏడ్చిన దావీదు బత్షెబాను పదే పదే అపవిత్రంగా చూసినప్పుడు నేనంట అక్కడ దావీదు చేయాల్సింది నీటిలో నుంచి చేపను ఒడ్డేస్తే గిలగిల కొట్టుకులాడినట్టు అక్కడే, అయ్యా నా చూపు ఎందుకో చూడరాని దృశ్యం చూసిందయ్యా, నా చూపు ఎందుకో ఒక తప్పుడు ఎందుకో నన్ను క్షమించయ్యా. చూపులతో కూడా పాపం చేయని పవిత్రమైన జీవితం నీ దగ్గర నేను ఆశించాను, ఇంతకాలం నేను అట్లా బ్రతికాను, ఎందుకో ఈరోజు సాతాను ఎరేశాడు, ఊరేశాడు, వాడి ఊరిలో నేను పడిపోయానయ్యా, అయ్యా నన్ను క్షమించు అని అక్కడికక్కడే పశ్చాత్తాపడితే దావీదు జీవితం వేరుగా ఉండేది. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు. బిడ్డలారా, నా వైపు చూడండి. మీ జీవితంలోనైనా ఏ భక్తుని జీవితంలోనైనా కన్ను నువ్వు త్రోవను వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చూసిన తర్వాత ఆశించేటట్లుగా నేను రేపుతుంది. ఎప్పటి మైల అప్పటికి మనం కడుక్కోవటం ప్రారంభించాలి. ఫలింపని ప్రతి తీగ ఎప్పటికప్పుడు మనం విరిచివేయటం ప్రారంభించాలి. దావీదు చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడో తెలుసా? హృదయంలో ఆ తల్లిని గూర్చి రకరకాలుగా ఆలోచించాడు. ఇంటికి తీసుకొస్తా, రకరకాలుగా. అంటే చూపులతో పాపం చేసిన తర్వాత ఎక్కడ పాపం చేశాడు? ఏ వ్యక్తి అయినా శరీరంతో తప్పు కార్యక్రమం జరగక మునుపు
ఊహలతో చూపులతో మొట్టమొదట అక్కడ ప్రారంభమవుతుంది. ఆ చిన్న కొమ్మును గనక నువ్వు గుర్తించి కత్తిరించావా, ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు పవిత్రురాలిగా ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతావు. ఒక నిర్దోషిగా ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతావు. డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన జీవితం ప్రభు కొరకు నువ్వు జీవించగలుగుతావు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు దిగి వచ్చాడు, ఆవిడను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హృదయపు ఆలోచనలు తప్పిపోయాడు దావీదు. అట్లాగని మీరు అనొచ్చు, మనిషి కదండి, మనం అప్పుడప్పుడు తప్పుడు ఆలోచనలు మీరు అనొచ్చు, అనుకోవచ్చు, తప్పుడు ఆలోచనలు చేస్తాం కదండి. దావీదు కూడా అట్లా అనుకొని ఉండొచ్చు, అది కామనే కదా. అది మీరంటే ఆ దావీదును గూర్చి దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దావీదు నా హృదయానుసారుడు అన్నాడంటే దావీదు హృదయం ఎలాంటిదో మనకు అర్థం కావాలంటే కీర్తనలు 17వ కీర్తన చూడండి, 3వ చరణం. నాతో కలిసి అందరూ చెప్పండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, ఏ దురాలోచన నీకు కానరాలేదు. నా వైపు చూడండి. ఇక్కడ దావీదు ఇస్తున్న స్టేట్మెంట్. బిడ్డలారా, నా వైపు చూడండి ఒకసారి. దావీదు ఇచ్చిన, తమ్ముడు ఆ వాక్యం చూపించ, దావీదు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వగలనయ్యా అని ఎంతమంది ఈ వాక్యం విన్న తర్వాత చేతులు ఎత్తగలరో చూద్దాం. దావీదు అంటాడు, దేవా రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించావు, నా హృదయాన్ని పరిశీలించావు, అంతటితో ఆగల, పరిశోధించావు. నా హృదయాన్ని పరిశీలించావు, పరిశీలించటమే కాదు ఆ తర్వాత పరిశోధించావు. నువ్వు పరిశోధించిన నా హృదయములో నీకు ఏ దురాలోచన కానరాలేదయ్యా. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దావీదు పలికిన ఈ మాట పలకటానికి నీకు ఆ ధైర్యం ఉందా? నా దేవుడు నా హృదయాన్ని పరిశీలిస్తే ఒక పరస్త్రీని గురించిన ఆలోచన కానీ, ఒక పరపురుషుని గురించిన ఆలోచన కానీ, ఒక అపవిత్రమైన ఆలోచన కానీ నా హృదయపు ఆలోచనలో కూడా లేదు. దావీదును పరిశోధించినప్పుడు హృదయములో ఏ దురాలోచన దేవునికి ఎలా కనపడలేదో, నా అంతరంగాన్ని పరిశీలించిన నా దేవునికి ఏ దురాలోచన కనబడదు అని ఎంతమంది ధైర్యంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలరు? ఇచ్చారా? నిజంగా మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాలో ఏ దురాలోచన కానరాలేదు అన్నాడు. అంటే దావీదు చూపులతో పాపం చేయకుండా బ్రతికినవాడు మాత్రమే కాదు, హృదయపు తలంపుల్లో కూడా తప్పిపోకుండా దేవుని కొరకు బ్రతికినవాడు. సరే, ఇప్పుడు చూపులతో తప్పు చేశాడు, హృదయపు ఆలోచనలతో తప్పు చేశాడు. ఈ తప్పు జరుగుతున్నప్పుడే దావీదు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పే కదా, చేపను నీళ్లలో నుంచి బయటకేస్తే గిలగిల కొట్టుకులాడుతున్నట్లుగా ఎప్పుడైనా నీ జీవితంలో చిన్న పొరపాటు జరిగినప్పుడే అక్కడికక్కడే పశ్చాత్తాపడి దేవుని దగ్గర నువ్వు మూలిగితే దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు నీ కలుగు చేస్తుంది. మరి అన్నాడు, ఆ పాపంలో పడిపోకుండా ఆ పశ్చాత్తాపపు హృదయమే ప్రభు కొరకు నిన్ను బ్రతికించడం ప్రారంభించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకునేది ఏంటో తెలుసా? కనీసం ఇట్లా కూడా చూడకుండా అంత నీతిగా ఎవరు బ్రతుకుతారు అన్నావా? ఆ చిన్న చేదైన విత్తనానికి నువ్వు నీళ్లు పోసిన వాడివైపోతావు. హృదయపు తలంపుల్లో కూడా పాపం ఇవన్నీ మరీ మీరు అనొచ్చు, ఆ రోజుల్లో అంత పాపం లేదండి. ఈ రోజున మనం చూసే డ్రెస్సు అంతా గమనించండి. ఒకప్పుడు ఒంటి నిండా బట్టలేని స్త్రీని పట్టుకొని ఆది మానవులు అనేవాళ్ళు. వింటున్నారా? పాత రోజుల్లో ఒంటి నిండా బట్ట లేకపోతే ఆది మానవులు అనేవాళ్ళు. ఇప్పుడు ఎంత తక్కువ బట్టలుంటే అంత మోడర్న్ అంటున్నారు. మోడర్న్ కాదు, మరలా ఆది మానవుడు అయిపోతున్నాడు మనిషి. మీరు అనొచ్చు, అన్నయ్య ఈ కాలంలో కళ్ళకు కనపడేవి, చెవులకి కనపడేవి, అందుకనే ఎట్లా అంటారా?
లోకానికి పాపం కొత్త ఏమీ కాదు. ప్రసంగిలో రాసి ఉంటుంది, మునుపు ఏదుందో ఇప్పుడు అదే ఉంటుంది, ఇప్పుడు ఏదుందో దాన్నే ఇంగ్లీష్లో అంటారు హిస్టరీ రిపీట్స్ అని. సృష్టికి పాపం కొత్త ఏమీ కాదు. పాపలోకంలో బ్రతుకుతూ పాపలోకంలో బ్రతుకుతూ పాపలోకంలో బ్రతుకుతూ నిష్కలంకులుగా వాళ్ళు ప్రభు కొరకు బ్రతికారు. బిడ్లరా, ఎప్పుడైనా నీ జీవితంలో ఆ చిన్న చేదైన వేరు నీలో మొలిస్తే, ఆ మొలిచిన దశలోనే గిలగిల్లాడావా? పశ్చాత్తాపం